సో ఇది కంపల్సరీ మీరు నవలే కావాలి. అది లేకుంటే ఈ జావాలనే వచ్చి బ్యాలెన్స్ ఉంటాయి. ప్రోటీన్ ఉంది, ఫ్యాట్ ఉంది, కార్బోహైడ్రేట్ ఉంది. అది లేకుండా ఈ స్వీట్ కార్న్, మష్రూమ్, క్యారెట్, జీడిపప్పు, రాగి జావా అన్నిట్లో రిచ్ అండ్ మినరల్స్ అండ్ విటమిన్స్. ఎలాంటే మన కుక్కర్లో కుక్ చేయలే, సేమ్ థింగ్ మన వ్యాంచల దాని నుంచి దీని నుండి న్యూట్రిషన్ బయట ఎక్కడ దాన్ని అట్నే ఉంది. సో ఇట్లా మీరందరూ చిన్న చిన్న మార్పులు చేసుకుని ఆరోగ్యం మహాభాగ్యం తగలాలంటదా సుజాత వచ్చి. హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. డాక్టర్ నారాయణ స్వామి హెల్త్ బెనిఫిట్స్ యూట్యూబ్ ఛానల్ సుజాత కటకం కిచెన్. నేను వచ్చేసి మార్నింగ్ రోజు రెసిపీ చెప్పండి, మీరు చెప్పండి. మన స్వీట్ పొటాటో, ఈ స్వీట్ పొటాటో స్వీట్ కార్న్, అది బేబీ కార్న్. ఇది ఫైబర్ నిండా ఉండేది లేకుండా ఇది నమిలి తినే మరగానే ఉంది. నెక్స్ట్ క్యారెట్ చెప్పనే వద్దాం, ఐ ఫ్రెండ్లీ, రెండు కళ్ళకు చాలా చాలా మంచిది. దీనిలో ఏమంటే మన ఫారినర్స్ అంతా వస్తే ఓ బ్యాగ్ నిండా క్యారెట్ వేసుకుని వాకింగ్ వెళ్తారు, దాన్ని తినగానే వాకింగ్ వెళ్తారు. క్యారెట్ అంతా చాలా మంచిది. నెక్స్ట్ ఇది నార్మల్ కార్న్ ఆర్ స్వీట్ కార్న్, ఇది చెప్పనే వద్దాం. ఫారినర్స్ అంతా ఏం చేస్తారంటే దీన్ని పిగ్ పందికి వేసేసి ఆ పందిని తింటారు. అది పొరపాటు. పందికి వేసి పందిని తినేది ఎందుకు? సో దీనే తినకపోవచ్చు. సో ఇది చాలా మంచిది, ఫైబర్ కంటెంట్. అది లేకుండా దీనిలో కార్బోహైడ్రేట్ ఉండేది లేకుండా దీనిలో ప్రోటీన్ ఉంది. సో సపరేట్గా మీరు పెసల్లో ఉళ్ళలో కందులో తినాల్సిన అవసరం లేదు. దీనిలో కార్బోహైడ్రేట్ ఉంది, ఫ్యాట్ ఉంది. సో ఇది చాలా చాలా మంచిది. మష్రూమ్స్ రాజస్థాన్ చూస్తారంటే పెద్ద మట్టిలో 8 feet 10 feet హైట్లో చేసి పెట్టేస్తారు బ్యారెల్ లాగా. కింద ఒక చిన్న కోల్ ఉండు, అప్పుడప్పుడు 5 kg 10 kg తీసి గ్రైండ్ చేసి దాంట్లో దాన్ని రొట్టి చేసి తింటారు. మనంతా గోధుమల రొట్టి చేసే మారగా. నెక్స్ట్ ఇది యాక్చువల్లీ సూపర్ అరటికాయ. ఇది వచ్చి ఏమంటే ఈ తోలు గట్టిగా ఉంది, అది లేదంటే ఇది చిన్నదిగా ఉంది. మనమంతా పొరపాటు చేసేది ఏమంటే బజ్జీ చేసి తింటాం. అది కూర చేస్తాం, నూనెలో వేడి చేసేటప్పుడు అది కంప్లీట్లీ పాడైపోయి న్యూట్రిషన్. ఇది వచ్చి చాలా చాలా మంచిది. చూసారా, మీరంతా ఏమంటే అనుకోవచ్చు, ఇది చాలా టేస్ట్. ఇట్నే తినచ్చు మీరు. మన ఈ తొక్క దీనిలో ఏమిటంటే సైకాలజీ తినొచ్చు, పాడేయాల తొక్కను తినొచ్చు, తొక్కను తినచ్చు. దీనిలో వచ్చి తొక్కలు వచ్చి పొటాషియం, డైజెషన్ ఫ్రెండ్లీ, మెగ్నీషియా, బోన్ అండ్ బ్రెయిన్ ఫ్రెండ్లీ, B3 C విటమిన్, మన ఇమ్యూనిటీ బూస్టర్. సో ఇది లేకుండా దీనిలో ఫైబర్ ఉంది. సో ఇది మీరు ఇది తింటుంటే కాన్స్టిపేషన్, దీంట్లో ఇది తింటే కాన్స్టిపేషన్ అది లేకుండా ఫ్రీ మోషన్, మన ఆవు పేడలాగా ఫ్రీగా వచ్చేది. రోజు తినొచ్చా తాత? ఇది అరటికాయ ఎప్పుడన్నా ఒకసారి డెఫినెట్లీ రోజు తినచ్చు. ఇది కూడా స్టీమ్ చేసుకొని తినొచ్చు. మరి మష్రూమ్స్ తినొచ్చా రోజు? డైలీ మష్రూమ్స్ 100% తినచ్చు. దర్ ఇస్ నో ఇది అబ్జెక్షన్ ఏమీ లేదు. కర్రీ కానీ సూప్ కానీ, కర్రీ సూప్, దాంట్లో న్యూట్రిషన్ చాలా ఉంటాయా? న్యూట్రిషన్ మస్ట్ ఉంది. వెయిట్ రిడక్షన్ బాగుండు. డయాబెటిక్ పేషెంట్స్ కూడా తినొచ్చు. బీపీ పేషెంట్ వీళ్ళంతా తిన్నారంటే టోటల్గా ఇప్పుడు ఈరోజు క్యారెట్, మష్రూమో, లేదు స్వీట్ కార్నో, లేదు బేబీ కార్నో, లేదు అరటికాయో, లేదు రాగుల్లో, ఇది వచ్చి సూపర్ బ్రేక్ఫాస్ట్. నాడు సుజాత మీకంతా ఏం చెప్పాలని అనుకుంటామంటే ఇడ్లీ, దోశ, చపాతీ, పూరి, ఉప్మా అది వద్దాం.
దానిలో ఒట్టి బ్యాడ్ కార్బోహైడ్రేటే ఉంది, అది లేదంటే మింగేస్తాం. ఇప్పుడు దీంట్లో ఒట్టి జావా అంటే మనం మింగేస్తాం. సో దీనిలో ఏం చేశారు, మనకి జీడిపప్పు వేరే వేశారు, క్యారెట్, స్వీట్ కార్న్, మష్రూమ్, బటర్, ప్లస్ కొంచెం బటర్, పెప్పర్. ఆ రెసిపీ లోపల ఇవాళ రాగి జావానండి. రాగి సూప్ అనొచ్చు, జావా అనొచ్చు, మన ఇష్టం వచ్చిన పేర్లు పెట్టుకోవచ్చు. ఇది బాగా హెల్తీది. ఇందులో ఏమేమి వేసానంటే కార్న్, స్వీట్ కార్న్, చిన్న బేబీ కార్న్ దొరుకుతాయి కదా, ఆ బేబీ కార్న్ కట్ చేసి, క్యారెట్ ముక్కలు అండ్ మష్రూమ్స్ ముక్కలు అన్నీ స్టీమ్ చేసి ఇలా బాయిల్డ్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చి కుండలో ఒక 1/2 స్పూను మనం నెయ్యి కానీ బటర్ కానీ వేసుకొని అందులో ఇవి కుకింగ్ చేయాలండి. కుకింగ్ చేసేసి ఇందులో మళ్ళీ రాగిపిండి కలిపేసి దాంట్లో మొత్తము మరిగించాలండి కొంచెం సేపు. ఆ మరిగించిన మిశ్రమాన్ని తర్వాత కొంచెం నెక్స్ట్ మళ్ళీ ఏం చేయాలంటే మనము పెప్పరు, దాంట్లో సాల్టు, జీరా, కాజు, మన ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్, మన ఇష్టం వచ్చిన కూరగాయలు వేసుకోవచ్చండి. ఇలా ఇవాళ తాతగారు ఉన్నారు మన దగ్గరే, డాక్టర్ నారాయణ స్వామి గారు, తాను కూడా చేస్తున్నాడు. చూడండి మీరు. దీన్ని చెప్పండి ఇంగ్రీడియంట్స్, దీని గురించి ఏం లాభము మనకి. జనరల్లీ రాగులు మన బియ్యాన్ని కంపేర్ చేసినప్పుడు మీరు గూగుల్లోనే చూడచ్చు, రాగుల్లో వచ్చి ఐరన్ నిండా ఉంది, అది లేకుండా ఫైబర్ కంటెంట్ బాగుంది, దాని నుంచి